రైట్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నిజాం వెంకటేశ్వర గారు, సామాజిక మరియు రాజకీయ విశ్లేషకులు. ఈరోజు వచ్చిన కథనాల మీద, అలాగే ఏ వార్తాపత్రిక ఎటువంటి కథనాన్ని ప్రచురించింది, వాటి మీద విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్, కార్యక్రమానికి స్వాగతం. సార్, మొత్తం మీద చూసుకునేదే కనుక ఆర్టీసీ సమ్మె దాదాపు 7వ రోజుకి చేరింది. నిన్న కూడా దీనికి సంబంధించి మళ్ళీ అంటే కార్మికులకు సంబంధించి, అలాగే ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో దానికి సంబంధించి కూడా నిన్న ఆయన ప్రణాళికలో భాగంగా మాట్లాడడం జరిగినట్టు తెలుస్తుంది. కేసీఆర్ కలెక్టర్లతో కానీ అధికారులతో కానీ మాట్లాడడం తెలుస్తుంది. దీనికి సంబంధించి విశ్లేషణ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు హైకోర్టు మీద కూడా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వచ్చింది కాబట్టి అందులో కూడా మంచి ముఖ్యమైన న్యాయవాదులు ఉన్నారు కాబట్టి నిన్న హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, అసలు బస్సులే కనిపిస్తలేవు, మేము హైకోర్టు దాకా వస్తే నాకు ఒక్క బస్సు కూడా కనిపించలేదు, మీరు ఏం బస్సులు నడుపుతున్నారని ఒకటి అడిగింది. తర్వాత మీ నివేదిక కూడా సరిగ్గా లేదు, అసలు స్టాఫ్ లేకుండా బస్సులు లేకుండా మీరు ఎలా నడుపుతారు, అందుకని కావాలంటే ఇంకొక 5 రోజులు తీసుకోండి, కానీ మాకు ఒక సమగ్ర నివేదిక ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అడిగినారు. అలాగే ఎంప్లాయీస్ని కూడా అడిగినారు, మీరు కూడా మాకు ఒక మంచి నివేదిక ఇవ్వండి ఉన్న పొజిషన్ మీద అన్నారు. అంటే ఏమంటే ఇప్పుడు ఇది మనకు హైకోర్టు ఆవరణలోకి వచ్చేసింది సమ్మె కనుక ఇప్పుడు డెఫినెట్గా జవాబు చెప్పాల్సిన పరిస్థితిలో గవర్నమెంట్ ఉన్నది. ఇంకొక విశేషం ఏంటంటే, మనం ఎంత చెప్పినా నిన్న మనం చూస్తుంటే ఎక్కడైనా బస్సులు వస్తున్నాయి కానీ జనం ఎక్కడం లేదు. అంటే అర్జెంట్ ఉంటే తప్పితే జనం పోవడం లేదని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా విజయవాడకు పోయే బస్సులు కూడా 10 మందితోటి 15 మందితోటి పోతున్నాయి. అంటే ఏమన్నట్టు జనం అవసరం ఉంటే తప్పితే బస్సులు ఎక్కడ, ఎందుకంటే బస్సులు అయితే వాడు 2 తీసుకుంటున్నాడు అంటున్నారు, టికెట్లు ఇవ్వడం లేదు, గందరగోళంగా ఉన్నది కదా. అయితే మనం ప్రభుత్వం ఎన్ని చెప్పినా ప్రభుత్వంకు కొత్త బస్సుల మీద కంట్రోల్ లేదు, తర్వాత వాళ్ళు తీసుకున్న టికెట్ ఇవ్వకున్న సమస్యనే. అందుకే మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, నిన్న మళ్ళీ దాని మీద చెకింగ్ కోసం స్క్వాడ్స్ పెట్టినామంటున్నారు. అంటే ఏమన్నట్టు ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నట్టే లెక్క, టైం తప్పిపోతున్నట్టే లెక్క, మళ్ళీ టైం కూడా చాలా టైం తీసుకుంటున్నారు. ఎప్పుడైతే టికెట్లు ఇవ్వటం లేదో అక్కడ అవినీతి జరిగే చాలా ఎక్కువ ఉంది. అయితే బస్ పాస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి డబ్బులు తేవాలి. తర్వాత ఎప్పుడైతే కొంచెం హడావిడి జరిగిందో తర్వాత గవర్నమెంట్ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనం దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు సంబంధించి చేస్తున్నాం. చేస్తున్నాం అని 6వ రోజు చెప్తే అంటే 6 రోజులు అయితే ఇబ్బంది పడ్డట్టే కదా. ఇంకొకటి మళ్ళీ ఇప్పుడు ఊళ్ళలోకి పోయిన వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి వస్తారు, అయినా బస్సులు రోడ్డు ఎక్కని పరిస్థితి ఉన్నది. తప్పకుండా ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. తర్వాత ఇంకోటి ఏంటంటే, కలెక్టర్లతో వాళ్ళతో మాట్లాడే బదులు సీఎం కార్మిక నాయకులతో మాట్లాడచ్చు కదా. ఆయన మాట్లాడద్దు అని అనుకుంటే కనీసం మంత్రివర్గ కమిటీ, క్యాబినెట్ కమిటీ పెట్టించి ఐఏఎస్ ఆఫీసర్లతో అంటే ఏం డెసిషన్ తీసుకునే పవర్ లేదు, క్యాబినెట్ కమిటీని పెట్టి మాట్లాడితే వాళ్ళకు కూడా ఏముంటుంది, మా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉంటుంది. ఇప్పుడు ఎన్నడూ మాట్లాడని ముఖ్యమంత్రి నిన్న ఎన్జిఓ నాయకులను పిలిచి మీరు పల్లె ప్రగతికి బాగా పనిచేసినారు అని వాళ్ళతో కలిసి భోజనం చేయడం. ఈ కలిసి భోజనం చేయడం ఏదో ఆర్టీసీ కార్మికులతో చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళకు ధైర్యం వస్తుంది కదా. ముఖ్యమంత్రి డైరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. నిజమే, రిసెషన్ ఉన్నది కావచ్చు, డబ్బులు లేవు కావచ్చు, రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది కావచ్చు, వీళ్ళకి ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు, కానీ సానుభూతి, సింపతి అయితే ఉండాలి కదా. అంటే పరిస్థితిని వాళ్ళకి అర్థమైతే చెప్పి, ఒకవేళ మీరు కష్టపడండి, ఒకవేళ రాబడి కనుక వచ్చినట్టయితే దాని నుంచి మీకు వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక హామీ జరిగితే, డీజిల్ మీద తగ్గించమన్నారు, అది తగ్గిస్తానొచ్చు కదా. ఇప్పుడు అది నెత్తి మీద పడేది లేదు కదా. రేపటి ఏ నెల ఆ నెల ఇస్తా అన్నాడు సబ్సిడీ, అవి కూడా ఇవ్వచ్చు కదా. మీ ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వం ద్వారా నష్టాలు నెట్టే చర్యలు ఉంటే అవన్నీ తగ్గిస్తాం, ఒకటి తర్వాత ఒకటి చేస్తాం అంటే కూడా వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఎందుకంటే రాబడిలో ఉంటే మాకు ఆటోమేటిక్గా జీతాలు పెరుగుతాయి అంటే. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, మేము మా కోసం చేస్తలేమంటున్నారు, వాళ్ళ కోసం మొదలుపెట్టిన సమ్మెను ప్రజల కోసం చేస్తున్నాం అంటున్నారు. ఆ పరిస్థితికి కార్మికులు ఎందుకు నెట్టాలి? ఇప్పుడు ప్రభుత్వం చూడండి, గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ అంటున్నారు, తర్వాత ఏడాదికి 3 సార్లు అంటున్నారు, ఏది పల్లె ప్రగతి అని అంటున్నారు. అంటే ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకుంటా ఆర్టీసీని ప్రైవేట్ చేయడం అనేది, ఈ ప్రైవేట్ అనేది కూడా ఇది ఒక్కరోజు వచ్చింది కాదు. ఇదంతా మనకు వరల్డ్ బ్యాంకు మనకు సహాయం చేసే సంస్థల ఒత్తిడి. వాళ్ళేమో ప్రైవేటైజేషన్ చేయమంటారు, వీళ్ళేమో వద్దంటారు. దీనికి ఏం చేయాలా? కనీసం 50-50 అనేది ఇదివరకు చెప్తే వీళ్ళు ఉండకపో కదా. ఇప్పుడు వీళ్ళు సమ్మె చేసినాక 30% అట్లా 20% స్టేజ్ కానీ ఇప్పుడు ఎందుకు చెప్పాలి? అదేదో ఇదివరకు చెప్పచ్చు కదా. దీనికి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదో అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్ వదిలేసి ఒకసారి ప్రజా రవాణా మీద ఈ 4 రోజులు కనుక ప్రయాణిస్తే ఈ సమస్య పూర్తిగా అవగాహనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కితేనే తెలుస్తారా?
విమానం ఎక్కితేనే విమానం సమస్యలు తెలుస్తాయి, సమస్యలు తెలుస్తాయి కానీ దాన్ని ట్యాకిల్ చేస్తే చిత్తశుద్ధి ఉండాలి. తర్వాత వీళ్ళంతా రావాలి అని ఉండాలి. ఇది మాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నాడు ఇది సీఎం మొదట్లో. మరి ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ 48,000 మందిని ఒక్కసారి తీసేయడం అనేది న్యాయం కాదు కదా. అవును. సో మొత్తం మీద మళ్ళీ మనం రోజు మాట్లాడుకున్నట్టే ఇటు కార్మిక సంఘాలు మరోసారి ఆలోచించాల్సిన సిచ్యువేషన్, అలాగే ఇటు ప్రభుత్వం కూడా మరోసారి ఆలోచించాలి. అమలు చేసేవాళ్ళు కాదు కదా, అక్కడ చేశారు ఇక్కడ ఎక్కడ చేసిండ్రు, ఒక ఏపీలో చేసిండ్రు. ఏపీలో చేస్తే దాని రిపర్కషన్స్ ఏముంటాయో ఇబ్బందులు ఏముంటాయో. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నా అంటున్నాడు, మాకు డీజిల్ మీద ట్యాక్స్ వేయకండి, వ్యాట్ వేయకండి, మాకు తర్వాత ఇప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ చేసే పన్నులు వేయకండి అని. అది వేరు కదా. మేము ఎప్పటి నుంచో అంటున్నాం, ఎప్పటి నుంచో అంటే సమస్యలు తేలేదాకా సిటీని కూర్చోవాలి. కూర్చున్నప్పుడు సమ్మెకు పోవడం ఎందుకు? తర్వాత వీళ్ళు చేసిన ఒక్కటే పొరపాటు, పండుగ ముంగట పోయి జీతాలు రాకముందు పోయినారు. ఇప్పుడు నాయకులకు ఉన్నంత తెగువ కార్మికులకు ఉంటుందా? చేతిలో డబ్బులు లేవు, పండుగ పూట సమ్మె చేసి ప్రజల్లో సానుభూతి పోయింది. ఇప్పుడు మీకు తెలుసా బస్సులు వస్తున్నాయి, జనమే ఎక్కడం లేదు, జనం ఖాళీగా పోతున్నాయి, బస్సులు భయపడిపోయిన సిచ్యువేషన్ వచ్చింది ఆఖరికి. అందరు ప్రైవేట్ వాహనాలకు ప్రిఫర్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు కదా. విజయవాడ నుంచి దాదాపు ఇక్కడ రావడానికి దాదాపు 300 నుంచి 300 జరిగితే 400 రూపాయలు ఉంటుంది ఇప్పుడు ఛార్జ్. ఆర్టీసీ కార్మికులు రాష్ట్రంలో ఉన్న సమస్యలను తీరుస్తారా? రైతులకు నీళ్ళు ఇస్తారా? రైట్, అది కాదు కదా. అందుకని ఏం చేయాలి, ఎకరాస్ ది టేబుల్ కూర్చోవాలి. ఆ న్యాయస్థానానికి పోయే బదులు ఎకరాస్ ది టేబుల్ మీద అడిగి కూర్చోడానికి అని అనాలి. అది ప్రభుత్వం వద్దంటుంది కావచ్చు, కానీ దేశుడు అప్రోచ్ అయిందట ఛానల్లో. గవర్నమెంట్ కూడా బెట్టుకుపోకుండా తప్పకుండా ఏదైనా సామరస్యంగా కూర్చొని ఒక మాట మాట్లాడుకుని ప్రజలు కదా. ఎగ్జాక్ట్లీ. సో ప్రజల దృష్టిలో పెట్టుకుని సామరస్యంగా కూర్చొని అంటే రైట్ ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్టాండ్ ని కొంచెం పక్కన పెట్టి ప్రజల కోసం ఆలోచించాల్సిన పరిస్థితి. రైట్. అలాగే సార్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ చైనాకు సంబంధించి షీ జిన్పింగ్ గారికి అలాగే భారత ప్రధాని మోదీకి సంబంధించి సార్ ఎలా చూడొచ్చు అంటే అటు దౌత్యపరంగా మనకి ప్రపంచ దేశాల నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది, కానీ పాకిస్తాన్ మాత్రం ఎటు ఎలా అంటే లైక్ భారతదేశాన్ని ఎప్పుడు వెలిచి చూపించే పద్ధతిలోనే ధోరణిలోనే సాగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద దేశాలు 3, ఒకటి అమెరికా, ఒకటి భారత్, ఒకటి చైనా. అయితే చైనానేమో కమ్యూనిస్టు ఐడియాలజీతో వచ్చి ఇప్పుడు క్యాపిటలిజంలోకి వచ్చేసింది. అతిపెద్ద డెమోక్రటిక్ అంటే మనది, మన తర్వాత అమెరికా. కనుక ఈ 3 దేశాలలో జరిగే ఆర్థిక సంస్కరణలు, బిజినెస్, ప్రపంచ మార్కెట్ను తప్పకుండా దాన్ని ప్రభావితం చేస్తాయి. జిన్పింగ్ ఇప్పటిదాకా ఏం చేసిండు, రోడ్డు వేసుకోవడానికి దానికి వేసుకోవడానికి మనతో లేదు కాబట్టి మనం ఎక్కడ ఎదుగుతామో అనే భయం కూడా పక్కనే ఒక దేశం. అందుకని వాళ్ళు పాకిస్తాన్ ఇప్పుడు ఏమైపోయింది, ఆయనకు మోదీ దౌత్య విధానం కూడా గొప్పగా ఉన్నది, అమెరికాతో పెడుతున్న లేని సమస్యలు ఎందుకని చెప్పి వాళ్ళు వస్తున్నారు. అనధికారిక చర్చలే కావచ్చు, కానీ కాశ్మీర్ను ద్వైపాక్షిక సమస్య అనే లెవెల్లో ఇప్పుడు వచ్చేసింది. కనుక జిన్పింగ్ గొప్ప నాయకుడు, మోదీ గొప్ప నాయకుడు, ట్రంప్ కూడా గొప్ప నాయకుడు. కనుక ముగ్గురు మధ్య ఇప్పుడు ఒక అంటే ఎవరి స్టేటస్కో ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అందుకని మహాబలిపురంలో ఇవాళ కలవడం అనధికారమైనా కానీ ఆయన దేశాధినేత, ఈయన దేశాధినేత ప్రాక్టికల్లీ. కనుక ఇది మంచిదే, ఎందుకంటే మనకు చైనాతో మంచి సంబంధాలు ఉండడం మనకు అవసరం. లేకపోతే చైనా ఎప్పటికి తలనొప్పి పెట్టచ్చు మనకు కదా, అంటే ఇట్లా. అది అందుకని జిన్పింగ్ వీళ్ళు శిఖరాగ్ర మైత్రి అనే పదం చాలా చక్కటి పదం, ఇది అవసరం కూడా. కశ్మీర్ అంశానికి సంబంధించి కూడా అంటే భారత స్టాండ్ గట్టిగా ఉండడంతో ఇటు చైనాకి సంబంధించి ఆయన చైనా దేశ అధ్యక్షుడు జిన్పింగ్ కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడే ఛాన్సెస్ తక్కువ అని చెప్పి వాదన వినిపిస్తుంది. అలాగే నిన్న చూసుకున్నట్టే పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే చైనా దగ్గర మన రఫేల్ని మించిన ఒక అంటే రఫేల్కి సరి సమానానికి మించిన ఒక క్షిపణి సంబంధించిన ఒక విమానం వాళ్ళ దగ్గర ఉన్నట్టు సమాచారం ఉండడంతో అడగడం జరిగిందని ఒక సమాచారం అయితే నిన్న ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయింది. దాన్ని చైనా ఖండించిందని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మొత్తం ఎలా చూడొచ్చు అసలు కమింగ్ టుగెదర్ ఇస్ బిగినింగ్ అంటారు కదా, కలవడమే ఒక గొప్ప, మాట్లాడుకోవడం ఇంకా మంచిది కదా. అది అందుకని అది మనం డెఫినెట్గా మనం దీన్ని స్వాగతించవచ్చు. మంచిదే, మంచి పొరుగు సంబంధాలు ఉండడం మనకు అవసరం. మొత్తం మీద వీళ్ళిద్దరి మైత్రి ఈరోజు భేటీ ఇటు చాలా అదే ఒక అత్యున్నత ప్రాధాన్యత సంతరించుకుందామని చెప్పవచ్చు సార్. అలాగే చూసుకున్నట్టు కనుక తెలంగాణ ఉద్యమంతో గట్టి బంధం ఉన్న ఆమోస్ గారు ఇక లేరు అనే వార్త మనం ఈరోజు పేపర్లో ప్రధానంగా చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఎలా ఉండబోతుంది? ఆయనకు సంబంధించి కేఆర్ ఆమోస్ నిర్వహించిన పాత్ర అపూర్వం. అసలు ఆయన ఎవరికి జంకక భయపడక వేదికల మీద మన
రాష్ట్రంలో అంటే మనం ఉమ్మడి ఏపీలో మనకున్న కష్టాల మీద ఆయన చాలా గొప్ప పోరాటం చేసినాడు. అసలు దేశంలోనే ఉద్యమాల బాట బట్టి డిస్మిస్ అయిన మొట్టమొదటి ఉద్యోగి అమ్మోస్. అందుకే ఆయన మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్సీ అయినాడు. మంచి నేత, మంచి అంటే అన్ని ప్రజల సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉన్నవాడు. 76 ఏళ్ళ వయసు వరకు కూడా ఆయన సరిగ్గానే అంటే ప్రజా జీవితంలో పాలు పంచుకున్నాడు. ఆయన లేని లోటు డెఫినెట్గా మనందరికీ లేని లోటే. దాని తర్వాత అంటే మరిన్ని వార్తల్లోకి వెళ్ళినట్టే కనుక నోబెల్ సాహిత్యానికి సంబంధించి నోబెల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. పీటర్ హాండ్కే అలాగే ఓల్గే టుకాషెక్ వాళ్ళ సాహిత్య రంగానికి సంబంధించి. చూడండి, సాహిత్య రంగంలో విచిత్రమైన పరిస్థితి చూసిన భారత్కు నోబెల్ బహుమతి రాదు. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అది కూడా ఇంగ్లీష్లో రాస్తే వచ్చింది. విచిత్రం ఏంటంటే నోబెల్ బహుమతి యూరోప్ దేశాల్లో సృష్టించబడ్డది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వెస్ట్ మీదనే ఉంటుంది కన్ను, కానీ ఈస్ట్ మీద ఉండదు. వీళ్ళిద్దరూ గొప్ప రచయితలే. అసలు దీని మీద విచిత్రం ఏంటంటే ఈ నవలా నాటకకర్త అయిన ఇది ఆస్ట్రియావాసి పీటర్ హాండ్కే అసలు నోబెల్ బహుమతులు ఉండదు సాహిత్య పురస్కారాన్ని 10 ఏళ్ల కింద మాట్లాడినాడు. అటువంటిది ఆయనకే ఇవాళ వచ్చింది చూడండి. అంటే అందులో పార్షియాలిటీ చూపెడుతున్నారు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తలేరు, ఒక్కరికే ఇవ్వాలి కదా. ఒక్కరికి ఇస్తే 99 మంది ఎప్పటికీ నారాజు అయితేనే ఉంటారు. కనుక అట్లేం కాదు. సాహిత్యంలో నోబెల్ అంటే హైయెస్ట్ కదా. అంత డబ్బు ఎవరు అసలు సాహిత్యంలో ఊహించరు. ఇప్పుడు మన దగ్గర జ్ఞానపీఠ వినిపీఠ కంటే ఎన్నో రెట్లు పెద్దది కదా. బిర్లా సమ్మాన్ పురస్కారాల కంటే కూడా ఎంతో పెద్దది కదా. కనుక ప్రపంచ స్థాయి గుర్తింపు ఏ రచయితని ఆశపడేది నోబెల్ సాహిత్య బహుమతి. ఈసారి ఒక రచయిత్రికి, నవల రచయిత్రి పోలాండ్ ఆమె తర్వాత అది 2018కి అంటే 2019కేమో ఈయన నవలా నాటకకర్త పీటర్ హాండ్కేకి ఇచ్చిండ్రు. మనం డెఫినెట్గా వాళ్ళకి అభినందనలు తెలుపుదాం. ఈ సందర్భంగా వారిరువురికి V3 న్యూస్ నుంచి ప్రత్యేక అభినందనలు. సరే, అలాగే చూసుకునేది కనుక ఇక పంచాయతీ సిబ్బందికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో దానికి సంబంధించి మీరు ఏమంటారు? అంటే అది ఏమున్నాయి, ఇప్పుడు అటు భీమాకి సంబంధించి హుజూర్ నగర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏది జరిపినా కంటి తుడుపు మళ్ళీ బయట మాట్లాడొద్దు అన్నది ఒకటి ఉన్నది కదా. తర్వాత ఇంకోటి అంటే నిన్న ఎన్జిఓలను కూర్చొని పెట్టుకుని మాట్లాడడం అనేది ఇది వింతగా లేదా? ఆర్టీసీ కార్మికులు కూర్చొని పెట్టుకుంటే బాగుండేది. అంటే దీనికి సంబంధించి అనే వార్త కూడా ముందు వచ్చింది, వీళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ వెళ్తారు ఏమో. విద్యుత్ కార్మికులు కూడా అంతే. ఏదో వార్త అయితే ఒక రూమర్లా తిరిగి సంఘీభావం ప్రకటించారు. కనుక విద్యుత్ కార్మికులు కనుక సమ్మెకు పోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇది సమ్మె చాలా పెద్ద డైమెన్షన్ తీసుకుంటుంది. అది ప్రభుత్వానికి అయితే మంచిది కాదు. అసలు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈ కొత్త సిచ్యువేషన్ కేసీఆర్ ఎట్లా డీల్ చేస్తాడని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పటికేదో కొత్త మూవ్ తోటి మళ్ళీ పరిస్థితులను తన చేతులకు తీసుకోవడం, చాకచక్యంగా తీసుకోవడం కేసీఆర్కి అలవాటు. ఇంత పెద్ద సమస్యను ఎట్లా డీల్ చేస్తారని మనం అనుకుంటుంటే ఉద్యోగ నియామకాలు ఇవ్వండి, 15,000 కండక్టర్కి ఇద్దాము, వీళ్ళకి ఇద్దాము, వాళ్ళు 35 ఏళ్ళని తీసుకుందామని ఎందుకు ఇంత బెదిరిస్తున్నాడో ఇంకెవరికి అంతుపట్టడం లేదు. కానీ ప్రజలు మాత్రం బాగా సఫర్ అవుతున్నారు. ఇది మంచిదైతే కాదు. దీనికి మరి హైకోర్టు కూడా దీనికి సంబంధించిన ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఇంకొంచెం లైక్ ఎఫెక్టివ్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. రైట్ సార్, అలాగే చూసుకుంటే హుజూర్ నగర్లో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు ఊపందుకుంటున్న ప్రక్రియ. సో దీనికి సంబంధించి విశ్లేషణ ఎలా ఉండబోతుంటే ఉత్తమ్ కుమార్ సొంత జిల్లా, సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ ఇబ్బంది ఉంటుంది. కానీ టీఆర్ఎస్ కు అంగబలం, అర్ధబలం, మంత్రులు ఇదంతా రాజ్యాంగం అంటే వాళ్ళకి అంగబలం బాగుంది కాబట్టి ఎట్లా దూసుకుపోతుంటారు. కానీ రిజల్ట్ వచ్చిందాక అని తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం బీజేపీ గెలుస్తే 4 సీట్లు పార్లమెంట్లో అని అనుకోలేదు, రేవంత్ రెడ్డి గెలుస్తారని కూడా అనుకోలేదు. ఇవన్నీ వింతలే కదా. వింతలు ఏమైనా జరుగుతాయి. మరి అదేగాక ఈ బస్ కార్మికుల సమ్మె ప్రభావం కూడా ఉండొచ్చు. ఏదైనా నిరంకుశుడు అని అందరు అంటుంటే అందరి నోర్లలో నానడం ముఖ్యమంత్రి కూడా ఇది మంచిది కాదు. నిరంకుశుడు అనే పేరు ఎందుకు? యూఆర్ స్ట్రాంగ్ ఎనఫ్. నిరంకుశుడు డెమోక్రటిక్ ఉండాలి. యూ షుడ్ బి స్ట్రాంగ్ యాజ్ వెల్ యాజ్ డెమోక్రటిక్ ట్రెండ్ లేనట్టుగా అందరి కామెంట్ చేయడం ఇది పరిపాలకులకు మంచిది కాదు. రాజకీయ చాణక్యుడు అనేది చెప్పే కేసీఆర్ ఈ సిచ్యువేషన్స్ ని పోల్చొద్దండి వాళ్ళను వీళ్ళను. చాణక్యుడు అంటే వాడు గొప్ప వాడు రాజనీతిజ్ఞుడు. వీళ్ళు ఏం రాజనీతిజ్ఞుడు అండి, గొప్ప. కాకపోతే డెఫ్ట్ హ్యాండ్లింగ్ బాగుంటుంది కావచ్చు. చాణక్యుడు ఎట్లా అవుతాడు, కానీ చాణక్యుడు ఎక్కడ, వీళ్ళు ఎక్కడ. రైట్ సార్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యారీ కామ్ మళ్ళీ ఎస్ వండర్ఫుల్. ఆమె తప్పకుండా ఇప్పుడు
ఫైనల్లో ఏదో ఒక మెడల్ తీసుకుంటుంది. చరిత్ర సృష్టించింది, సాక్షిగా ప్రచురించింది. అందరికంటే ఎక్కువ మెడల్ సాధించిన మహిళగా బాక్సింగ్లో ఆమెకు ఆ రికార్డుకు అడుగు దూరంలో ఉన్నది. కనుక చాలా గొప్ప విషయం. 3 పిల్లల తల్లి ఆమె, అంత గొప్ప అంటే మళ్ళీ పేదరికం నుంచి వచ్చి అతి కష్టపడి ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ మెడల్ తీసుకున్న మహిళగా రికార్డు సృష్టించడం మామూలు విషయం కాదు. మేరీకోమ్ ఆత్మకథ కూడా వచ్చింది తెలుసా మీకు? అద్భుతమైన ఆత్మకథ తెలుగులో కూడా వచ్చింది. ఇటువంటి చదివితే మన వాళ్ళకు అంటే వాళ్ళకు ఉత్తేజంగా ఉంటుంది, మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు నాకు ఉంది కదా ఐ టు హ్యావ్ ఎ డ్రీమ్ అని చెప్పి ఆనంద్లో ఉన్న ఏది పాలు అమూల్ స్ప్రే తయారు చేసే దాని మీద వచ్చిన అద్భుతమైన పుస్తకం ఉన్నది. అట్లాగే మేరీకోమ్ కూడా మంచి నేను మలాలా అని ఉన్నట్టే ఇది కూడా అద్భుతమైన పుస్తకం. మన మేరీకోమ్ తోటి బాగా అంటే ఇన్స్పైర్ కావచ్చు స్త్రీలు తప్పకుండా చదవాలి. రైట్ సార్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్లాస్టిక్ పై యుద్ధంలో భాగంగా అటు భారత ప్రధాని మోదీ ప్రవేశపెట్టే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై బ్యాన్ దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగానే నిన్న కేటీఆర్ గారు ట్వీట్ ప్రకారం చూసుకున్నట్టుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తూ ప్లాస్టిక్ పై యుద్ధంలో భాగంగా ఒక ప్రణాళికతో టీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చారని చెప్పి ముందు కూడా చూసుకున్నాం. ప్లాస్టిక్ని దాదాపు మార్కెట్ వర్కర్లు ఎవరైతే వర్తకులు ఉన్నారో వాళ్ళ దగ్గర వరకు మనం ప్లాస్టిక్ నరికెట్టిన ప్రయత్నం చూసాం. తర్వాత జరిగిన పర్యావసనాల తర్వాత మళ్ళీ అది మెల్లిమెల్లిగా పుంజుకోవడం, మళ్ళీ ప్రతి వారి చేతులు ప్లాస్టిక్ అవన్నీ చూడడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ పై యుద్ధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి విశ్లేషణ ఉండబోతుంది. ప్లాస్టిక్ అనేది ఒక మహాభూతం అయిపోయి మన పర్యావరణాన్ని దెబ్బతీసే దాంట్లో అన్నిటికంటే దుర్మార్గమైన పాత్ర నిర్వహిస్తుంది. కాబట్టి మనం ప్లాస్టిక్ను నిషేధించే దిశలో అడుగులేయాలి. దాంట్లోనే తెలంగాణ గవర్నమెంట్ చేసేది కూడా అదే. కనుక ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ను వాడద్దు అని మనందరం సింగిల్గా ప్రతి వాళ్ళం ప్రతిరూపం ఉంటే దీని సమస్య సెటిల్ అవుతుంది. ముందుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అందరూ బ్యాన్ చేశారు. సింగిల్ యూజ్ పోయినా కానీ కొంత పోతుంది, తర్వాత ఇంకొకటి మనం చేయి సంచులు పట్టుకొని కూరగాయలు కొనడానికి నేర్చుకోవాలి. క్లాత్ బ్యాగ్స్ అంటాం, లేకపోతే మన సింగిల్ యూజ్ అంటే మన కదా ఇప్పుడు కాగితంతో చేసే సంచులు కానీ వాడడం మొదలు పెట్టాలి. రైట్. అలాగే అంటే ప్లాస్టిక్ కవర్స్ కి బదులు ఆల్టర్నేట్ గా ఏం యూజ్ చేయొచ్చు అనేది మీరు ఎక్కడైనా సర్చ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. పేపర్ బ్యాగ్స్ ఉన్నాయి, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి, క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఒకవేళ కాస్త మీట్ అట్లాంటి ఐటమ్స్కి వెళ్ళినప్పుడు ఒక స్టీల్ ఐటమ్స్ లాంటివి తీసుకువెళ్ళి దాంట్లో క్యారీ చేసుకుంటే కనుక ప్లాస్టిక్ని రిడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ద సేమ్ టైం క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటాయి వాటికి సంబంధించి కూడా, మీకు హైజీనిక్ గా ఉంటుంది, అలాగే మీకు హెల్తీగా ఉంటుంది. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసుకుంటే మొత్తం ఇది ఈరోజు చాలా కథనాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇది ఇవాళ పేపర్ మంచి కార్యక్రమం. రేపు పేపర్ మంచి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తుండే V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.